ఎప్పుడు నేను నా బండి ఈ టైంలో తీసినా కానీ ఏదో ఒక సాడ్ థింగ్తో అంటే ఏదో కోల్పోయిన వాళ్ళ లెక్కనే ఉంటుండే ఎప్పుడు రైడ్కి వెళ్ళేటప్పుడు. ఇవాళ మాత్రం మస్తు అనిపిస్తుంది నాకు, ఎందుకో చాలా అంటే చాలా బాగుంది. హ్యాపీగా ఉండండి డార్లింగ్, నేను చెప్తున్నా కదా, హ్యాపీగానే ఉండండి. ఇగో నేను ఒకటి కుల్లా చెప్తా అబ్బా, ఎప్పుడు ఇగో ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అబ్బా, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి, బ్రేక్ డౌన్స్ వస్తుంటాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ మనం ఖుషి ఉండడం మాత్రం అది మన చేతిలో ఉంటుంది, మన హ్యాపీనెస్ మన చేతిలో ఉంటుంది అబ్బా, చెప్తున్నా కదా. ఇగో ఇప్పుడు గడిచిపోయిన క్షణం మళ్ళీ రాదు. ఇప్పుడు నువ్వు ఏదో ఒక విషయం తీసుకొని నువ్వు బాధపడుతున్నావు, కానీ నువ్వు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంది, ఏదో ఒక ఒకేషన్ లేకపోతే ఏదో పార్టీలో ఉన్న ఫ్రెండ్స్ తోటి ఏదో ఉన్నావు, అప్పుడు కూడా నువ్వు అదే ఆలోచించుకుంటా అదే దాని గురించి నువ్వు పర్టికులర్గా దాని గురించి ఆలోచించుకుంటా నువ్వు బాధపడుతున్నావు అనుకో, నీ అంత బేకర్గాడు ఇంకొవ్వలేడు. నేను చెప్తున్నాగా, ఇగో లెట్ ఇట్ గో బ్రో, వదిలేసేయండి. ఇప్పుడు నువ్వు ఏదైతే వైబ్లో ఉన్నావో ఆ వైబ్ని మాత్రమే ఎంజాయ్ చేయి. ఏదో గడిచిపోయిన దాని గురించి నువ్వు బాధపడుకుంటూ కూర్చున్నావు అనుకో, హ్యాపీగా ఉండండి డార్లింగ్. ప్రతి ఒక్క వైబ్ని ఎంజాయ్ చేయండి, ప్రతి ఒక్క మూమెంట్ని ఎంజాయ్ చేయండి. చెప్తున్నా కదా, అది ఫ్రెండ్స్ తోటైనా సరే, ఒక్కొని ఉన్నా కానీ సరే, గర్ల్ ఫ్రెండ్ తోటి ఉన్నా, ఫ్రెండ్స్ తోటి ఉన్నా, ఫ్యామిలీ తోటి ఉన్నా, ఎవరితోటి ఉన్నా కానీ ఏ మూమెంట్ ఉన్నా సరే, ఆ మూమెంట్ని నువ్వు 100% యాక్సెప్ట్ చేసి వైబ్ ఎంజాయ్ చేయంటున్నా. అన్నీ మర్చిపో, ఎందుకంటే ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. సో మనం పర్మనెంట్గా ఉండం ఈడ. సో ప్రతి దాని గురించి ఎక్కువ ఆలోచించుకుంటా బుర్ర పాడు చేసుకోవద్దు, అర్థమవుతుందా? మంచిగా ఉండండి డార్లింగ్స్, ఇదే నేను చెప్పాలనుకుంది, లాగ్ అయిపోయింది. సో డార్లింగ్స్, ఎప్పుడు నవ్వుతూనే ఉండండి, హ్యాపీగానే ఉండండి. బై, లవ్ యూ.